విశాఖలో అనుష హత్య కేసు సంచలనంగా మారింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక కేజీహెచ్ మార్చురీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశాయి. గర్భిణిని కడతేర్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మహిళా సంఘాల నేతలు. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును త్వరగా పరిష్కరించాలని కూడా కోరారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. గర్భిణీ స్త్రీ అనుషపై భర్త అత్యంత పాశవికంగా హత్య చేయడంపై మహిళా సంఘాలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం కేజీహెచ్ మార్చురీ వద్ద మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుంది. బంధువులకి అలాగే స్నేహితులందరూ కూడా మద్దతు తెలిపేందుకైతే మహిళా సంఘం నేతలందరూ కూడా వచ్చారు. మనతో పాటు వాళ్ళతో మాట్లాడుతూ ఒకసారి ఏం చెప్తుంది, ఈ మధ్య విశాఖపట్నంలో అనేక కార్యక్రమాలు మహిళలపై అత్యాచారాలు కానీ గొంతు కోయడాలు కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇది చూస్తుంటే అత్యంత పాశవికంగా జరిగింది. గర్భిణీ స్త్రీ ఒక్క రోజులో డెలివరీ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది భర్తే చంపేశాడు. దీనిపై ఏం చెప్తారు? ఈరోజు అంటే ఆడవాళ్ళగా పుట్టటమే మేము చేసుకున్నటువంటి ఇదనేటువంటి ఒక ప్రశ్న ఈరోజు మహిళలకు భయాందోళన గురి చేస్తూ ఉంది. మొన్న మధురవాడలో ప్రేమించలేదని పెళ్లి చేసుకుంటూ అడగడానికి వెళ్ళినప్పుడు అడ్డొచ్చినట్టు తల్లిని అతి దారుణంగా చంపేశారు. ఆ ఘటన మరొక ముందే మళ్ళీ ఈరోజు ఈ ఘటన చోటు చేసుకుంది. నమ్మించి 2022లో నమ్మించి ప్రేమించి పెళ్లి చేసుకొని జీవితాంతం తోడుగా ఉంటానటువంటి గెడ్డాది జ్ఞానేశ్వరరావు, జ్ఞానం ఎక్కువైపోయింది ఆయనకి. జ్ఞానేశ్వరరావు అతి దారుణంగా అంటే నిన్న ఆల్రెడీ ఆదివారం అమ్మాయికి డేట్ ఇచ్చారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినట్టు ఈరోజు 12 బిడ్డతో బయటకు వచ్చిన పరిస్థితి. ముందుగానే ప్లాన్ ప్రకారమే హాస్పిటల్కి వెళ్ళి చంపడం అనే ఉద్దేశంతో బిడ్డ పుడితే పూర్తి హక్కుదారుగా వాళ్ళ ఇంటికి వారసురాలుగా లేకపోతే ఆస్తికి హక్కుదారుగా ఉంటుందంటే ఒక ఆలోచనతో ఒక చెడు ఉద్దేశంతో ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపాడు. ముందంతే అయితే చెప్పాడు. ముందంతా కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకముందు కూడా నాకు క్యాన్సర్ ఉంది, నేను కొద్ది రోజుల్లో చనిపోతున్నాను, నువ్వు మట్టు నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నేను ఏదో బ్రతుకుతానని చెప్పేసి ఆ నమ్మబలకడం కూడా చేయడం అని జరిగిందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఎట్లాగో వదిలించుకోవాలి. అప్పుడేదో అంటే ఉడుకు రక్తం ఉత్సాహం ప్రేమ పేరుతో తన శరీర వాంఛ తీర్చుకోవడానికి ప్రేమ అనేటువంటి ముసుగు వేసి అమ్మాయి ఒప్పుకోతే పెళ్లి చేసుకొని తీరా అయిన తర్వాత అటు 2 సంవత్సరాలైనా సరే పేరెంట్స్ తెలియదని చెప్తున్నారు. అంటే ఇక్కడ విశాఖపట్నంలోనే ఉంటూ తెలియకంటే ఎట్లా ఉంటుంది? అంతా కూడా ఏంటంటే మసిపూసి మారేడికాయ చేయడానికి ఉంది, నిజం దాయడానికి చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు అనేక చట్టాలు వస్తాయి, పోరాడితే వచ్చినటువంటి చట్టాలు అవన్నీ కూడా డబ్బున్న వారి చేతిలో చుట్టాలుగా మారిపోతున్నాయి. ఎన్ని ఘటనలు మనం చూస్తున్నాం. ఒక్కడికైనా ఇంత దారుణంగా నిండు ప్రాణాలు లోపల పసిబిడ్డ ఎంత అల్లాడిపోయింది. బిడ్డ ఈ తల్లిని చంపుతున్నప్పుడు నీకు అసలు చేతులు ఎట్లా వచ్చేసి నువ్వు మృగమైనా సరే కొంచెం ఆలోచన చేస్తే అంతకంటే అతి దారుణంగా చంపినటువంటి ఘటనలు మనం చూసుకుంటున్నాం. ఎంతమందిని చంపుతారు? ప్రేమ పేరుతో చంపుతున్నారు, వరకట్నం పేరుతో చంపుతున్నారు, లేకపోతే సరిగ్గా చూడలేని చంపుతున్నారు, వివాహేతర సంబంధాలతో చంపుతున్నారు, ఆఖరికి ఇంకొకరికి పెళ్లి చేసుకోలేటువంటి సంబంధం చంపుతున్నారే. ఆడవాళ్ళ పుట్టుకింత దీనిగా దారి అయిపోయింది అనేటువంటి ఆవేదన అయితే అందరూ మహిళలందరూ కూడా వ్యక్తం అవుతుంది. కాబట్టి పోలీసులకు ఒకటే తెలియజేసి ఇటువంటివి జరిగినప్పుడు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ వేసినంత వరకు కూడా పూర్తిగా వాడు ఎట్టి పరిస్థితిలో బయటికి రాకూడదు. ఏ లాయర్ కూడా వాడి కేసు వాదించకూడదు. కఠినమైనటువంటి శిక్ష ఒక చీకటి గదిలో పెట్టి అతి దుర్మార్గంగా హింసించినటువంటి పరిస్థితి జరిగినప్పుడే అది ప్రచారం చేయాలి. అంటే మేము ఘటన జరిగినప్పుడు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కొద్ది రోజులకి మర్చిపోతుంది. తర్వాత అది జరిగినప్పటికీ వాడికి ఏ శిక్ష పడింది అనేటువంటి ప్రశ్నార్థకంగా మారిపోతుంది. కాబట్టి పోరాడి సాధించుకున్న చట్టాలన్నీ కూడా పటిష్టంగా అమలుపరచాలి. ఇటువంటి దుర్మార్గాల్ని ఇటువంటి మృగాల్ని కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే మరొక మహిళ వైపు చేయెత్తడానికి వాళ్ళు ఏమనడానికి కూడా భయపడే విధంగా చట్టాలు ఉండి ఆ రకంగా శిక్షించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాయిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముందు అర్జెంటుగా ఆ జ్ఞానేశ్వరరావుని శిక్షించాలి. అలాగనే ఎవరైతే ఉన్న పేరెంట్స్ని కూడా వాళ్ళు పిలిచి ఎందుకు వీడు అదే చెప్తున్నాడు, మా పేరెంట్స్ నేను చంపేస్తారట, నువ్వు ఎక్కడికైనా పారిపంటే గతంలో పాస్ట్లో జరిగేటువంటిది. అంటే నేను ప్రెగ్నెన్సీ అవ్వకముందు మా పేరెంట్స్ మన పెళ్లి గురించి తెలిసిపోయింది, నేను చంపేయడానికి వస్తున్నారు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళని కూడా విచారించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాయిగా తెలియజేస్తా ఉన్నాం. కఠినమైన చట్టాలు తీసుకురావాలి, సమాజంలో మార్పు కూడా వచ్చే విధంగా పోలీసులు ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటే మహిళా సంఘ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో మహేష్, బిగ్ టీవీ, విశాఖపట్నం నుంచి.